This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ విదయకి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అని కూడా రెగ్యులర్ గా మేము ఈ యొక్క ఛానల్ మేమైతే రోడ్ అయితే చేస్తాం కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మ్యాగజైన్ ట్రై చేయండి. ఈ రోజు మనకి ఇంకొక బ్యాంక్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ప్రీవియస్ గా మనకి IBPS నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్స్ కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుందనేసి ఒక పట్ల వీడియో అయితే చేస్తాం. ఎవరైతే చూడలేదో స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇదే తమ్ముని అనమాట. మన యొక్క ఛానల్లోకి వెళ్ళారంటే సో వెరీ రీసెంట్ గా మీకు ఆ యొక్క వీడియో కనిపిస్తుంది, చూసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి హైరింగ్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇవ్వడానికి అయితే మ్యాగజైన్ ట్రై చేస్తాను. ఈ రోజు వచ్చేటప్పుడు మనకైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే ఇంకొక కొత్త హైరింగ్ అయితే మనకైతే స్టార్ట్ అయిందన్నమాట. 750 వేకెన్సీస్ కి బంపర్ ఆపర్చునిటీ. క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అసలు ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అసలు స్టైఫండ్ అసలు ఎంత వస్తుంది అన్ని కూడా డిస్కస్ చేద్దాం. రోల్స్ ఏంటి అనేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అఫీషియల్ PDF మనం అయితే డౌన్లోడ్ చేసాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లోకి అయితే వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర నుంచి ప్రెసెంట్ అప్రెంటిస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. అంటే అప్రెంటిస్ తెలుసు కదా మనకి 1 year అయితే ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ కూడా ఉంటుంది. సో ఈజీగా ఏమి అప్రెంటిస్కి ఏమి అప్లై చేస్తాం అనేసి వదిలేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్రెంటిస్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా పెడతారు. సో తెలుగు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ మాట, మిస్ అవ్వద్దు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అవుతే వెంటనే అయితే అప్లై చేసేయండి. చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఉంటుంది, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది గైస్. ఓకే, సో చాలా మంది అనుకుంటారు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏం కౌంట్ అవుదేమో అనుకుంటారు, బట్ చాలా వరకు కౌంట్ అవుతుంది. కొన్ని ఫుల్ టైమ్ రోల్స్కి ఇలా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి సో ఇనిషియల్ రిటన్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటారు, కొన్ని ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ అనమాట. ఓకే, అందుకే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో చూస్తే మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకి యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఇక్కడ చూడండి, మనకి 2 వెబ్సైట్స్ ఇచ్చారు. ఆ 2 ఒకటే వెబ్సైట్స్ అనుకోండి. BFSI SSC యొక్క వెబ్సైట్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి మీరైతే అప్లై అయితే చేయాలి. సో ఇంకా వేరే ఏ మోడ్లోనే అప్లై చేయడానికి అయితే అవుతుంది. బట్ ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు అప్లై చేసే ముందు మీరు NATS పోర్టల్ కానీ NAPS పోర్టల్లో కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట, గమనించండి. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే యాక్టివిటీస్లో చూస్తే ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ అప్లికేషన్ చూస్తే మనకి NATS అండ్ BPలో వచ్చేటప్పుడు మనకైతే 7th July 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్స్ NAPSకి వచ్చేటోకేమో 20 అండ్ 20th July 2026 వరకు అయితే ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేటప్పుడు మనకైతే 22nd July 2026 కల్లా మీరైతే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా మనకైతే 2nd August 2026కి వీళ్ళైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. గైస్, ఇదే PDFలో మనకి NAPS పోర్టల్ యొక్క లింకు, NATS పోర్టల్ యొక్క లింకు అండ్ BEEP యొక్క లింక్ కూడా మనకైతే ఇచ్చేస్తారనమాట. ఫస్ట్ NATS చాలా మంది ఈ పాటికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారు. సో అందులో ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోకి వెళ్ళి అక్కడ మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి beep.bfssisc.com లోకి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు స్టేట్ వైజ్, యూనియన్ టెరిటరీ వైజ్ ఈ అప్రెంటిసెస్కి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా డివైడ్ చేశారనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని స్టేట్స్కి, వేరే స్టేట్కి మనం అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క పర్టికులర్ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలి, గమనించండి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మనకైతే టోటల్గా 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. SC, OBC అండ్ జనరల్ కేటగిరీ పీపుల్కి మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా వేరే స్టేట్స్ అన్ని కూడా ఇక్కడ ఇలా ఇచ్చారన్నమాట, చెక్ చేసుకోండి. ఇంకా తెలంగాణకు వచ్చేటప్పుడు మనకైతే ఇక్కడ టోటల్గా మనకైతే 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి ఎలా డివైడ్ అయితే చెక్ చేసుకోవచ్చు. బట్ ఎంటైర్ అన్ని స్టేట్స్ కలుపుకొని టోటల్గా 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ విషయానికి వస్తే 1st July 2026 కల్లా మీకు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మినిమం 20 నుంచి మాక్సిమం 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి, మీకు చూపిస్తాను కూడా, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఎనీ డిగ్రీ, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు. సో మనకు అక్కడ ఇచ్చారు కదా, సో ఏజ్ క్రైటీరియా బేస్ చేసుకుని ఆ యొక్క పర్టికులర్ ఏజ్లో కనుక మీరు ఉంటే ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది, గమనించండి. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మనకి SC ST వాళ్ళకి ఏమో 5 years ఉంటుంది. OBCకి వచ్చేటోకి ఏమో నాన్ క్రీమీ లేయర్కి టోటల్గా 3 years అయితే ఉంటుంది. PWBD క్యాండిడేట్స్కి ఏమో 10 years అయితే ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. స్టైఫండ్ విషయానికి వస్తే మనకైతే మెట్రో సిటీస్ లాంటి సిటీస్లో మీరు కనుక ఉంటే మీకు 15,500 per month మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది అనమాట.
అర్బన్లో కనుక మీ యొక్క ఏరియా అర్బన్ కనుక ఉంటే మనకి 14,500 ఉంటుంది. సెమీ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా నుంచి వస్తే కనుక 14,000 రూపీస్ మనకైతే పర్ మంత్ వీలైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ యాజ్ డీటెయిల్ యాజ్ బిలో క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ ది నాట్స్ పోర్టల్ అట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తే మనకి మెట్రోకి వచ్చేటప్పుడు మనకైతే ఇక్కడ ఎలా అయితే ఇస్తాను స్టైఫండ్ పర్ మంత్ మనకైతే బ్యాంచ్ కేటగిరీ బేస్ చేసుకుని ఎలా డివైడ్ అవుతుందని ఇక్కడ ఇచ్చారు. ద అబౌవ్ స్టైఫండ్ విల్ బి పెయిడ్ ఇన్ ద అప్రెంటిస్ బ్యాంక్ అకౌంట్ ఈచ్ మంత్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ అనదరైజ్డ్ లీవ్స్ ఇఫ్ ఎనీ. గవర్నమెంట్ షేర్స్ స్టైఫండ్ ఏమో మనకి ఎంత ఉంది 6,150 అయితే ఉంటుంది. మనకి ఇదేమో గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, మనకి ఇదేమో బ్యాంక్ వాళ్ళు ఇస్తారన్నమాట అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఓకే, సో టోటల్గా డివైడ్ అవుతుంది అలాగా. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంగ్లీష్ మీద, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద, కంప్యూటర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి ఇవాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు చూడండి. ఆల్ అప్లికెంట్స్ హ్యావ్ టు గివ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్ ద గివెన్ డేట్ అండ్ టైమ్ యూజింగ్ ఓన్ ఫ్రంట్ కెమెరా ఎనేబుల్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్ యూజ్ ఆర్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మీరైతే ఈ ఎగ్జామినేషన్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆన్ చేసుకొని మీరైతే ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని మీరైతే ప్రాపర్గా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయించాలని వీళ్ళు ఇచ్చారు. బట్ అది మాత్రం ప్రాపర్గా అయితే ప్రాక్టర్డ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది. మీరు వన్స్ అందులో కనుక క్వాలిఫై అయితే మీకు అయితే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు అంటే తెలుగు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారా అనేది కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ 10th and 12th స్టాండర్డ్ బేస్ చేసుకుని వీళ్ళైతే చెక్ చేస్తారన్నమాట. ఇంకా అప్లికేషన్ గైడ్లైన్స్ చూస్తే 7th July to 20th July 2026 కల్లా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మీరు గమనించండి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేసారు. ఈ యొక్క పేరా చదివితే మీకు అర్థమైపోతుంది కూడా. సో మనకి ఎప్పుడు కూడా మనకి అప్రెంటిసెస్కి వెళ్ళేటప్పుడు నాట్స్ పోర్టల్ కానీ న్యాప్స్ పోర్టల్ కానీ ఉంటుంది. అందులో ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ అయిపోయి ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి గైస్. ఓకే, నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్కి సంబంధించిన పోర్టల్స్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మనకి ఇండియన్ ఓవర్సీస్ యొక్క అఫీషియల్ పేజ్ ఇది. సో ఇది వచ్చేటప్పుడు మనకైతే నాట్స్ పోర్టల్ అనమాట. సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, లేకపోతే చేసుకోకపోతే ఇక్కడ స్టూడెంట్ మీకు ఇచ్చేసి ఇక్కడ మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీదకి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి. ఓకే, ఇది నాట్స్ పోర్టల్. ఇదేమో అప్రెంటిస్షిప్ స్కీమ్ అంటే మనకి నాప్స్ పోర్టల్ అనమాట. ఇది నాప్స్ NAP పోర్టల్ అనమాట ఇది. సో ఇందులో చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. ఏదైనా సరే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చేసి లాగిన్ చేసి అక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, దాన్ని మీకు ఇచ్చేసి అక్కడ మీరైతే ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ నాప్స్ కానీ నాట్స్ కానీ ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క నెంబర్స్ కంపల్సరీ ఉండాలి గైస్ మీకు. ఓకే, ఉంటేనే యాక్చువల్ వెబ్సైట్ అంటే మనకి బీప్ అని అన్నారు కదా, ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయడానికి అయితే అవుతుంది. గమనించండి. ఓకే, ఇక్కడ లాగిన్ చేసేసండి ఫస్ట్ క్యాండిడేట్స్. ఇక్కడ మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ యూజర్ ఐడి అని పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. SC ST PWBD క్యాండిడేట్స్ వచ్చేటికి 200 రూపీస్ ప్లస్ 18% GST అంటే టోటల్గా 236 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ OBC EWSలో ఫీమేల్కి వచ్చేటికి 708 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ OBC EWS మేల్కి వచ్చేటికి 944 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మీరు అంతా కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. గమనించండి. డాక్యుమెంట్ తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. సో అందులో కనుక క్వాలిఫై అయితే మీకు అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారని క్లియర్ మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ కండిషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 15 పేజెస్తో మనకి ఒక PDF అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి అన్ని డీటెయిల్స్ వాళ్ళే ఇచ్చేస్తారు గైస్. ఓకే, చెక్ చేసుకోండి. గైస్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ మీరు ఒకసారి చూసారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.